అన్న నమస్తే అన్న. నమస్తే బ్రదర్. అన్న ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పటికి 6 నెలలు కంప్లీట్ అయింది. 7 నెలలు రన్నింగ్లో ఉంది. అయితే టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేపట్టారు. కూటమి ప్రభుత్వం పరిపాలన చూసి నచ్చి ఇప్పటికి 80 లక్షల పైచిలుకులు వెళ్ళింది. అయితే ఈ సభ్యత్వ నమోదులు చేసుకోవడం వల్ల ప్రభుత్వం కొన్ని బెనిఫిట్స్ కూడా ఇస్తా ఉంది. 80 లక్షలు కోటి దాటిపోయినాయండి. కోటి దాటిపోయిందన్న. ఓకే, ఇప్పటికి 1 కోటి మంది వరకు వచ్చారు. ఎలా అనిపిస్తుంది అన్న? మీరు ఒక అభిమాని అయ్యి ఉంటారో లేదంటే వ్యతిరేకం అయ్యి ఉంటారో నాకైతే తెలియదు, కానీ ప్రస్తుతం 1 కోటి దగ్గరలో ఉన్నటువంటి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం చూసి ఎలా అనిపించింది? నిజంగా ఏ రాజకీయ పార్టీ చరిత్రలో లేనంత గొప్ప అద్భుతమైన, అంటే ఏదో పెద్ద పెద్ద వర్డ్స్ వాడతారు కదా, చరిత్రలో లెక్కించాల్సిన ఘట్టం అని చెప్పి. సో అదే నేను ఇది అనుకుంటా ఉన్నా. ఎందుకంటే ప్రతి రాజకీయ పార్టీకి పార్టీ సభ్యత్వాలు ఉంటాయండి. ఆయా సభ్యత్వాలు ఎలా ఉంటాయంటే వాళ్ళు పార్టీలో చేరినట్టుగా, పార్టీ మెంబర్గా గుర్తించడం వరకే ఉపయోగపడతాయి. కానీ తెలుగుదేశంలో అలా కాదు. వాళ్ళు తీసుకునే సభ్యత్వం వాళ్ళ ఇన్సూరెన్స్ అండి. భవిష్యత్తులో ఏదైనా ప్రమాదవశాత్తు జరగరాని నష్టం జరిగి ప్రాణం కోల్పోయినా, లేదంటే అవిటి వాళ్ళగా మిగిలిపోయినా, పార్టీ ఆ సభ్యత్వం ద్వారా ఆ వ్యక్తిని గుర్తించి వాళ్ళకి 5 లక్షలనో 2 లక్షలనో 3 లక్షలనో ఒక జీవిత బీమాన్ అనేది ఒక రూపకల్పన చేసేసిందండి. కేవలం 100 రూపాయలు పెట్టి ఒక సభ్యత్వం తీసుకుంటే నీకు జీవితకాలంలో ఏదైనా సమస్య వస్తే నీకు వెంటనే నీ కుటుంబాన్ని ఆదుకోవడానికి డబ్బు ద్వారా చేతనైనంత కొంతవరకు పార్టీ ద్వారా ఎంత చేయగలుగుతారో అంతవరకు చేయడం. ఇక ప్రభుత్వం నుంచి చేసేది ఎలాగో చేస్తారు. సో పార్టీ నుంచి ఏ పార్టీలో లేనంత గొప్ప విధి విధానం అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ సభ్యత్వాల్లో కనిపిస్తూ ఉందండి. అండ్ మొట్టమొదటిగా తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు నాకు తెలిసి నేను ఎక్కడో ఒక పోస్ట్ చూసా. ఫస్ట్ సభ్యత్వం 2 రూపాయలు ఉండేదంటండి. 2 రూపాయలుగా మొదలైన సభ్యత్వం ఈరోజు 100 రూపాయలకి చేరింది. అండ్ మొదట్లో ఇలా కార్యకర్తకి ఏదైనా నష్టం జరిగితే డబ్బులు ఇచ్చి పార్టీ ద్వారా ఇచ్చేయడం అనేది అప్పట్లో లేదనుకోండి. నాకు తెలిసి 2009 తర్వాత లోకేష్ గారు ఈ అంశాన్ని తీసుకురావడం పార్టీ కార్యకర్తల్లో కొత్త జోషిని నింపిందండి. ఎందుకు పార్టీకి కార్యకర్తలు అంత అండగా అంత బలంగా ఉంటారు అంటే వాళ్ళ కష్ట సుఖాల్లో పాలు పంచుకునే పార్టీల్లో ప్రధానమైన లేదా మొట్టమొదటి స్థానంలో ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ అండి. ఏ కార్యకర్తనైనా తీసుకోండి. ఈరోజు కార్యకర్త దగ్గరికి వెళ్ళి నీకెందుకు తెలుగుదేశం అంటే ఇష్టం అంటే వాడు ఏం ఆలోచించడండి. ఎందుకు ఆలోచించడంటే తెలుగుదేశం ఇప్పుడు అమ్మా నాన్నల మీద మనకి ఎందుకు ఇష్టం ఏర్పడద్ది? లేదా మనం పెళ్లి చేసుకున్న మన భార్య మీద మనకి ఎందుకు ఇష్టం ఏర్పడద్ది? లేదు, మన తోబుట్టుల మీద మనకి ఎందుకు ఇష్టం ఏర్పడిద్ది? అలాగే పార్టీ మీద ఎందుకు నీకు అంత ఇష్టం అన్నా కూడా అదే సమాధానం వినపడద్ది. సో కన్న తల్లిదండ్రులు ఎంతో, కట్టుకున్న వాళ్ళు ఎంతో, మన తోడబుట్టిన వాళ్ళు ఎంతో, పార్టీని కూడా అంతే గొప్పగా, అంతే అద్భుతమైన విధానంతో పార్టీని ఆరాధిస్తారండి. అది ఎవరు? తెలుగుదేశం కార్యకర్తలు మాత్రమే. వేరే పార్టీలు తీసుకోండి. ఇప్పుడు నేను వేరే పార్టీలు ఇక్కడ కించపరచాలన్న ఆలోచనతో మాట్లాడట్లేదు. బట్ తెలుగుదేశం పార్టీకి ఉన్న బలం మిగిలిన పార్టీలకి లేని బలం ఏంటి అంటే అది ఒక్క కార్యకర్తే. ఎన్నో సంక్షోభాలు చూసిందండి తన 40-45 ఏళ్ల రాజకీయ జీవితంలో. తెలుగుదేశం పార్టీ ఈ రోజు వరకు కూడా ఎన్నో సంక్షోభాలను చూసింది, గెలుపోటములు చూసింది, అద్భుతమైన గెలుపులను చూసింది, ఓటములో అతి దారుణమైన ఓటములు చూసింది. అయినా ఏ రోజు కుంగిపోల. రాజకీయ నాయకులు పార్టీ ఓడిపోగానే ఆ పార్టీని వదిలేసి అధికార దాహంతో అధికార పార్టీలోకో లేదా వేరే పార్టీలోకో వెళ్ళిపోయిన చరిత్రలు ఉన్నప్పటికీ కూడా ఆ పార్టీని నమ్ముకుని ఆ పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలనే కృషి పట్టుదలతో అక్కడున్న సిచ్యువేషన్స్తో కూడా పోరాడి తిరిగి మళ్ళీ తెలుగుదేశాన్ని అధికారంలోకి తీసుకొచ్చే బలం ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ బలమే కార్యకర్త. సో మరి అలాంటి కార్యకర్తలకి ఇలాంటి అద్భుతమైన తోడ్పాటుని తెలుగుదేశం పార్టీ ఇస్తుంది అంటే నిజంగా అటు తెలుగుదేశం పార్టీ చేసుకున్న పుణ్యం అనుకోవచ్చు, ఇటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా చెప్పుకోవడానికి, గర్వంగా ఫీల్ అవ్వడానికి కూడా ఏ జన్మలో చేసుకున్న పుణ్యంగా కూడా భావిస్తారు. సో ఆ సభ్యత్వాలు 1 కోటి దాటిపోయినాయి అంటే సో ఆ పార్టీ మీద ప్రజల్లో ఉన్న నమ్మకం ఏంటనేది తెలుస్తూ ఉందండి. ఒకప్పుడు నాకు తెలిసి అధికారంలో లేనప్పుడు ఒక 60-70 లక్షలు సభ్యత్వాలు నమోదయ్యాయండి.
ఈరోజు మనం చూసుకుంటే కోటి దాటిపోయినాయి. కొన్ని నియోజకవర్గాలు అయితే క్లీన్ స్వీప్ కానీ సభ్యత్వాలు అన్నీ నమోదైపోయినాయండి. మనం చూసుకోవచ్చు లెక్కల ప్రకారం చూసుకుంటే. నేను 2-3 నియోజకవర్గాల పేరున్నాను. ఆ నియోజకవర్గాల పేర్లు ఎందుకులే కానీ ఆ నియోజకవర్గాలు కూడా పూర్తిగా క్లీన్ స్వీప్గా పార్టీ సభ్యత్వాలు నమోదులు జరిగాయి. సో ఇలాంటి అద్భుతమైన ఘట్టాలు నాకు తెలిసి చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. సభ్యత్వం చేసుకోవడం వల్ల ఏం అద్భుతం జరిగిపోయింది ఏంటంటే దానివల్ల లబ్ధి పొందిన వాడికి తెలుసుద్దండి. ఎందుకంటే ఈరోజు కూలి పని చేసుకుని ఏ రోజు వచ్చే జీతంతో ఆ రోజు ఆ పూట గడుపుకునే ఒక సామాన్యుడు ఏదన్నా ప్రమాదవశాత్తు అతను అవిటివాడిగా మిగిలిపోవడమో లేదంటే ఏదైనా మరణం సంభవించి అకాల మరణం చెందినప్పుడు నీకు నేనున్నాను అండగా అంటూ కూడా కుటుంబానికి అండగా నిలబడడం కోసం తమ వంతుగా 3 లక్షలు 5 లక్షలు ఇచ్చినప్పుడు ఆ కార్యకర్త కుటుంబంలో వచ్చే సంతోషం ఎంత అండి, ఎలా ఉంటుందండి? అది వర్ణనాతీతం. ఎందుకంటే మనిషి కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న సమయంలో మన బతుకు బండిని ఎలా ఈడ్చుకురావాలన్న ఆలోచన విధానం, ఆ భయం కలుగుతున్న సమయంలో పార్టీ ఇలాంటి అద్భుతమైన అంశాన్ని తీసుకొచ్చి వాళ్ళకి అండగా నిలబడుతుంటే కార్యకర్తకు అంతకన్నా ఇంకేం కావాలి? సో ఈరోజు తెలుగుదేశం పార్టీకి అంతమంది సభ్యత్వాలు నమోదు చేసుకుని మేము తెలుగుదేశం పార్టీతోనే ఉన్నాము అని చెప్పడానికి కారణం అది. సో విమర్శ చేసేవాడు ఎప్పుడు వాడికి ఏదో రకంగా దేంట్లోనే తప్పెత్తుతాడండి. ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు విమర్శలు చేయడం స్టార్ట్ చేశారు. ఇదంతా బోగస్ అని, కేవలం డబ్బు కోసం వేస్తున్నటువంటి ఎర. ఒకవేళ పార్టీలో చాలామంది ఈ మధ్యన కొంతమంది మరణించారు, అయినా వాళ్ళు కూడా ఎటువంటి హామీ ఇస్తున్నారు ఏం కలగలేదని చెప్పి ఆల్రెడీ విస్తృత స్థాయిలో విషపూరిత రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఎలాంటి అనిపిస్తున్నారు ఇలాంటి వారికి? ఏం చెప్తారు మీరు? అంటే నేను ఇలా అంటున్నానని తప్పుగా అనుకోవద్దు, బాధపడొద్దు. 100 రూపాయలే కదండి. మీరు రోజు తాగే బీర్లో సగం డబ్బులు అండి అయ్యి, లేదు మీరు తాగే కోట డబ్బులు అండి అయ్యి, లేదు మీరు తినే తిండిలో ఒక 10% అండి 100 రూపాయలు. 100 రూపాయలే ఒక సభ్యత్వం తీసుకోండి. తర్వాత నేను ఇలా అంటున్నానని తప్పుగా అనుకోవద్దు. వెళ్ళి ఈ యాక్సిడెంట్కో గురవ్వండి, అంటే మీకు మీరుగా చేసుకోకపోయినా జరుగుతామో లేకపోతే ఏ సూసైడ్ చేసుకోండి. ఎందుకంటే వైసీపీ వల్ల రాష్ట్రానికి ఎలాంటి ఉపయోగం లేదు కదా. సో అలాంటి వాళ్ళు బతుకున్నా పోయినా పెద్ద ఇబ్బంది లేదు. బట్ ఇలాంటి మాటలు నా నోట్లోంచి రావడం అనేది నాకు నిజంగా చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే నేను అలాంటి మనిషిని కదా, ఒకళ్ళని తక్కువ చేసి ఒకళ్ళని ఎక్కువ చేసి మాట్లాడాల్సిన అవసరం మనకు లేదు. సో ఇందులో అవినీతి జరుగుతుంది, డబ్బుల కోసం ఎరేసారని ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు ఒక సభ్యత్వం తీసుకోండి. ఏం పోయింది? 100 రూపాయలు ఎటుపోతలా. రేపు అనే రోజు జరిగిన తర్వాత మీరు చూడడానికి ఎలాగో ఉండరు, మిమ్మల్ని నమ్మిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైనా తెలుస్తుంది కదా. సరే మన వాడు పోతే ఆ కుటుంబానికి డబ్బులు ఇచ్చారు, ఇంత డబ్బు అని ఇచ్చారు, సో మనం దీన్ని అనవసరంగా తప్పుడు ప్రచారం చేశారు అని చెప్పి వాళ్ళు కూడా ఆ రోజు రియలైజ్ అవుతారు కదా. సో ఇలాంటి మాటలు నా నోట్లోంచి తెప్పించుకోవడానికి తప్పితే ఇలాంటి విమర్శలు చేయడం వల్ల ఏం ఉపయోగం? కార్యకర్తకి పార్టీ ఏ విధంగా ఉపయోగపడాలి, ఏ విధంగా ఉపయోగపడద్దు అనేది చూడడం మానేసి 100 రూపాయల దగ్గర కక్కుర్తిపడి 100 రూపాయలు కక్కుర్తిపడే పరిస్థితి కనిపిస్తుందా అండి? ఆఖరికి ఫైబర్ నెట్లో 2.5 కోట్ల రూపాయలు కూడా వదలకుండా ఒక సినిమా డైరెక్టర్కే మీరేదో మీ సొంత నిధులు ఇచ్చినట్టు ఇచ్చుకున్న మీరు ఈరోజు తెలుగుదేశం పార్టీ సభ్యత్వాల గురించి మాట్లాడడం అనేది చాలా హాస్యాస్పదం. ప్రజల సొమ్ముతో 100 కోట్లు ఖర్చు పెట్టి బిల్డింగులు కట్టుకునే మీరు ఈరోజు తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలని కించపరిచే విధంగా విమర్శ చేయడం అనేది మీ పుట్టుకనే అవమానిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. సో ఇలాంటి వ్యక్తులు సమాజానికి చేటు, భూమికి భారం. సో అలాంటి వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఒకటే, 100 రూపాయలు ఎటుపోవట్లా ఒక సభ్యత్వం తీసుకోండి, పార్టీలో చేరేమని ఒక నమ్మకం కల్పించుకోండి. తర్వాత ఏదన్నా జరిగితే మిమ్మల్ని అనుసరించిన అనుచరులకైనా తెలుస్తుంది కదా నిజంగా ఆ పార్టీ సభ్యత్వాలకు కట్టుబడి ఉంది, అవసరమైనప్పుడు ఆపదలో ఉన్నప్పుడు అండగా నిలబడుతుందని తెలుస్తుంది కదా. సో ఇదే నా ఉచిత సలహా, దీన్ని అన్నిదా భావించొద్దు.